ఇప్పుడు మీరు 'బాలకృష్ణ' గారంటే నాకు గుర్తొచ్చింది. ఆయనతో దగ్గర దగ్గర 4, 5 సినిమాల దాకా చేశారు మీరు. యాహ్! యాహ్! 'బోయపాటి' గారి కాంబినేషన్‌లోనే 3 సినిమాలు చేశారు. చేశా. అవును. అంటే మామూలుగా 'బాలకృష్ణ' గారి గురించి బయట ఎట్లా ఉంటదంటే ఆయన కోపమొస్తే కొడతారని, ఇట్లాగా లేతే అరుస్తారని ఇట్లా ఉంటుంది. సెట్‌లో మీరు చూసుంటారు. అంటే ఇప్పుడు ఆయన స్క్రీన్‌లో కనిపించింది వేరు. ఆఫ్ స్క్రీనే నాకు తెలిసి మీరు ఇంకా షూట్‌లో ఉంటారు. చాలా ఎండ ఉంటది, అయ్యో! చిరాకుంటది. అంత టైంలో గూడా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారు? ఆయన ఒరిజినల్‌గా ఎలా ఉంటారు అసలు సెట్‌లో? అసలు అది ఇప్పుడు మీరు కొడతారు ఇయన్నీ పోయినియండి. ఇప్పుడు లేదు. ఒక 5, హ్మ్. 6 సంవత్సరాల క్రితం ఉండేదేమో గాని. హ్మ్. ఇప్పుడు బాలకృష్ణ గారంటే అసలు ఆయన ఆ ఏజ్‌లో ఆయన ఇమేజ్ ఏంటండి అసలు. నేను 4 సినిమాలు చేశాను ఆయనతో. హ్మ్. 2004లో చేశాను ఫస్ట్ సినిమా 'లక్ష్మీ హ్మ్. నరసింహ'. హ్మ్. హ్మ్. తర్వాత బోయపాటి గారి 'బోయపాటి' 'హ్యాట్రిక్‌లో' ఉన్నా. హ్యాట్రిక్. 'సింహ', 'లెజెండ్', 'అఖండ' హ్మ్. 4 సినిమాలే. నేను హ్మ్. బాలకృష్ణ గారితో చేసింది 4 సినిమాలు. 4 సినిమాల్లో నేనేంటో జనాలకు గూడా కరెక్ట్‌గా దిల్ అయిపోయి, యజ్ఞం అయిపోయిన తర్వాత 'లక్ష్మీ నరసింహ'. హ్మ్. అసలు నేను ఎవరో తెలియనప్పుడే నాకు ఆయనతో ఒక పెద్ద సీన్ ఉంటది. హ్మ్. 'లక్ష్మీ నరసింహలో' కనకదుర్గమ్మ ముక్కు పుడక మునగాలంటే అర్థం ఏంటి అని చెప్పి నా ఇంటికొచ్చి నన్ను ఫెరు పిలిసి అడిగి నేను అప్పుడు గూడా దాంట్లో గూడా 'ప్రకాష్ రాజ్‌కి' రైట్ హ్యాండే. 'ధర్మభిక్షం' అని హ్మ్. 'ప్రకాష్ రాజు' హ్మ్. హ్మ్. దానికి దానిలో ముగ్గురు అసిస్టెంట్లని షూట్ చేసి ఒక ఐపీఎస్ ఆఫీసరు నన్నొక్కడిని ఎళ్ళిపోమంటాడు. హ్మ్. ఏంటి నన్ను కూడా చంపుతాడేమో అని భయపడుతున్న టైంలో నువ్వు గన్‌తో ఇలా చూపించి నువ్వు వెళ్ళిపో అంటాడు. పక్కన పడిపోయి ఉంటారు ముగ్గురు. హ్మ్. అంటే అంత రూటు అంత హ్మ్. ఇచ్చేసి ఉంటాం మేము. హ్మ్. తగలబెట్టేసి అన్ని అని చెప్తే ప్రాక్టికల్‌గా ఎవిడెన్స్‌తో దొరికితే చంపేస్తాం. ముగ్గురిని ఎన్‌కౌంటర్ చేశారు. హ్మ్. నన్నొక్కడిని వదిలేస్తాడు. హ్మ్. నేను సావు బతుకులతో అని చెప్పి ఆ సీన్ ఎగ్జిట్ అయిన తర్వాత నెక్స్ట్ సీను ఇంట్లో నేను భోంచేస్తుంటే ఇంటికొస్తాడు. హ్మ్. ఇంటికొచ్చింత షాక్ అయ్యి చూసి లేసినప్పుడు వచ్చి ఫస్ట్ డైలాగ్ కనకదుర్గమ్మ ముక్కు పుడక మునగాలంటే అర్థం ఏంటి అని చెప్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది సీన్. హ్మ్. నన్నెందుకు వదిలేసాడంటే ఇతన్ని నా భార్య కలిసి మా ఆయన మంచోడండి. మా బ్యాక్‌గ్రౌండ్ ఇది తప్పనిసరి ఆడ పని ఏదో చెప్తే ఈడిని వదిలేస్తే అసలు ఆడి లూప్ హోల్స్ అన్నీ నాకు దొరుకుతాయి. ఈడు అప్రూవల్‌గా మారిపోతాడన్న హ్మ్. కన్సర్న్‌తో నన్ను ఎళ్ళిపోమంటాడు. వదిలేస్తారా? అప్పుడు ఇదంతా నాకు చెప్తాడక్కడ. హ్మ్. భుజం మీద చెయ్యేసి హ్మ్. ఏ ధర్మవీక్షణ దగ్గర పనిచేసే ఏ రౌడీ షీటరు భార్య వచ్చి ఒక ఆఫీసర్‌ని కలిసింది లేదు. లేదు. నీ భార్య వచ్చి నన్ను కలిసి నీ గురించి అంతా చెప్పింది. నువ్వు మంచోడిగా మారిపో. నీకు అప్రూవల్‌గా నిన్ను శిక్ష పడకుండా నేను చేస్తాను. అసలు ఏం చేశారు మీరు? అప్రూవల్‌గా హ్మ్. మారిపోమని చెప్పమంటా. ఇదంతా పెద్ద డైలాగ్ అయింది. హ్మ్. తర్వాత నాది ఉంటది. ఒక దాంతో ఆ ఎమోషన్ అయిపోయి ఇంత మంచోడా ఆఫీసరు. భార్య, పిల్లోడొచ్చి కాళ్ళు పట్టుకొని చెప్పు హ్మ్. నాన్న మంచి హ్మ్. ఆఫీసర్ అని చెప్తే నేను ఫీల్ అవుతాను. హ్మ్. అసలు ఎక్స్ట్రార్డినరీ సీన్ అది. హ్మ్. ఆ ఫీల్ అయ్యి కళ్ళ నీళ్ళు అట్లా వచ్చే ముందు ఓపెన్ అవుతానింక. హ్మ్. సార్ మీ ఇంట్లో బాంబు పెట్టాము. ఎక్కడో కర్నూలు నుంచి ఒక బాంబు పెట్టేవాడిని స్పెషలిస్ట్‌ని రప్పించి హోటల్ శుభం లాడ్జిలో పెట్టాము. హ్మ్. రాత్రే ఎళ్లి మీ ఇంట్లో బాంబు పెట్టొచ్చాం సార్. మీరు తొందరగా ఎళ్ళండి. ఎళ్లి మీరు వాళ్ళ నాన్న హ్మ్. వాళ్ళ నాన్న ఉన్నాడని పెడతాం బాంబు. అవును. 'విశ్వనాథ్' గారు. విశ్వనాథ్ గారు హ్మ్. ఎక్కడ. ఆయన వాళ్ళ కూతురింటికి అక్కడికెళ్ళి అప్పుడు హ్మ్. వస్తుంటాడు. ఇక్కడ అవును. సీను, హ్మ్. అక్కడ ఆయన నడవటం. హ్మ్. అసలు ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సీన్ అది. హ్మ్. మా నాన్న వాళ్ళ నాన్న ఉన్నామని మేము బాంబు పెడతాం. కానీ ఆయన ఇంట్లో ఉండడు. ఉండరు. అప్పుడు లేదు ఆయన లేడు. ఇల్లు పోయినా పర్లేదు. ఎవిడెన్స్‌తో నాకు ధర్మభిక్షం దొరుకుతాడు దీంతో హ్మ్. అని చెప్పి ఆయనేదో చెప్తాడు. ఇంత పెద్ద హ్మ్. సీన్ అనమాట. హ్మ్. అప్పుడే సింగిల్ టేక్‌లో చెప్తే, సింగిల్ టేక్‌లో చెప్తున్నావు అద్భుతం బ్రహ్మాండంగా చేసావు అని చెప్పి అప్పుడే అసలు ఓపెన్‌గా ఏదున్నా హ్మ్. ఓపెన్‌గా చెప్పేస్తాడు ఓపెన్. ఆయన. అసలెక్కడ దాన్ని దాచిపెట్టడమో, లేకపోతే ఆ హీరో నేను, ఈడేదో హ్మ్. చిన్న ఆర్టిస్ట్ అనేది అప్పుడే ఉండదు. లేదు ఆయనకి. హ్మ్. తర్వాత నేను లక్కీగా 'సింహ' ఆయన కాంబినేషనే. 'సింహాలో' హీరో పవర్ గురించి నేనే చెప్తా. 'లెజెండ్‌లో' హీరో పవర్ గురించి నేనే చెప్తా. నిన్న 'అఖండా'లో కూడా హీరోకి ధర్మం, గుడి అంటే గురించి చెప్పే సీన్‌లో మెయిన్ డైలాగ్ నాదే హ్మ్. ఉంటది ఆయనతో. హ్మ్. గుడి నాది, ఊరు నాది, లింగం నాది ఉంచుకుంటా లేకపోతే పీక్కుంటా అడగటానికి నువ్వెవరు అని. హ్మ్. గాడిదాన్ని కొట్టి గుడి నువ్వు కట్టావా హ్మ్. అని అడిగి అవును. కట్టలేదంటే కట్టలేనోడికి పీకే అధికారం ఎక్కడ ఎక్కడదని అసలు గుడి అంటే ఏంటో తెలుసా మీకు అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. అవును. అది మొత్తం హిందూయిజానికి ఒక ల్యాండ్ మార్క్ లాంటి సీన్ అది అవునవును. అఖండాలో. అంతకుముందు లెజెండ్ కూడా అంతే. లెజెండ్‌లో అన్నా వాడి ఒంట్లో ఉన్నది నెత్తురా యాసిడ్ అన్న కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు చంపేసినాడు అన్న. ఇక్కడ వద్దన్న మనం అని హీరో ఒంట్లో ఉన్నది నెత్తురు కాదు యాసిడ్ లాంటి దీంతో బతుకుతున్నాడు. అంత పవర్‌ఫుల్ హీరో అనేది నేనే చెప్తా ఆ! 'జగపతి బాబు' ఆ! గారికి బిగినింగ్‌లో ఆ! చైల్డ్ ఎపిసోడ్‌లో. సో, ఇవన్నీ ఆయనతో చేస్తే ఆయన కొడతాడు. లేకపోతే ఏదేదో ఇయన్నీ నాణ్యానికి ఒక హ్మ్. వైపేనండి. అది ఎప్పుడో ఎజిటేషన్ వచ్చినప్పుడు హ్మ్. అసలు బాడీ బిల్డర్స్ లేకుండా పబ్లిక్‌లో తిరగగలిగిన ఏకైక హీరో కదండీ అతను. అవును. అలాంటప్పుడు కొంచెం జనాలు ఎజిటేట్ చేసి ఏదన్నా అయినప్పుడు చిన్నదే అది.
ఆ జనాలకి ఏం చేశాడనేది చూపియం కదా మనం, జనాన్ని ఏదో టచ్ చేశాడనేది చూపిస్తాం. అసలు ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఆయనకి పద్మభూషణ్ ఏంటండి, నాట్ ఏ జోక్ కదా, పద్మభూషణ్ అవార్డుకి ఎగ్జాక్ట్గా సరిపోయిన వ్యక్తి అండి ఆయనకి ఇప్పుడు రావటం అనేది. చాలా హ్యాపీ. నేను ఒక అఖండ సినిమా చేసేదానికి ముందు, లెజెండ్ సినిమా చేసిన తర్వాత ఆయన్ని కలిసింది లేదండి, అసలు పర్సనల్గా కలిసింది లేదు. లెజెండ్ సినిమాలో అయిపోయిన తర్వాత అఖండ సినిమా ఎక్కడ అరుణాచలంలో చేశారండి మా శ్రీను. అరుణాచలంకి వెళ్ళి ఫ్లైట్ లేట్ అయిపోయి మార్నింగ్ 9:30కి మేము లొకేషన్కి వెళ్ళి మేకప్ అయ్యి వైట్ అండ్ డ్రెస్ వేసుకొని, క్రూషియల్ కరోనా టైం అనమాట అది. మాస్కులు పెట్టుకొని, మాస్కులు లేకుండా తిరిగే పరిస్థితి లేదు. సారు ఈయన బాలయ్య గారు ఇట్లా కూర్చొని చైర్ వేసుకొని బుక్స్ చూసుకుంటుంటాడు, ఆయన మాట్లాడటం బుక్స్ చూసుకుంటుంటారు. మాకు లేట్ అయిపోయింది, బాలయ్య వచ్చాడు, హరి 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 అప్ అంటుంటే మేము పరిగెత్తుకుంటూ వస్తుంటే మాస్క్ పెట్టుకున్న నన్ను దాదాపుగా ఒక 200 మీటర్లు 150 మీటర్ల దూరంలో చూశాడండి. చూసి మాస్క్ ఉంది, ఎవరో తెలియదు, వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నా. ఏ దిల్, హీరోలాగా ఉన్నావా ఈ డ్రెస్లో, చిన్నగా పర్లేదు, ఎందుకు పరిగెత్తున్నావు? నేను నా వెనక మా బ్యాచ్ అందరం పరిగెత్తుంటే దిల్ అనే పిల్లలు, నేను షాక్ అయ్యాను. అసలు మాస్క్ పెట్టుకొని ఉన్నాము, ఎలాగా, ఎవరెవరు వచ్చారు అంటే, వాళ్ళు వస్తున్నారు సార్, ఎప్పుడే లేట్ అయింది సీన్కి, దిల్ రమేష్ ఇట్లా అని చెప్పారు డైరెక్టర్ వాళ్ళు. గెస్ట్ చేశాడు ఆయన. అప్పుడు నేను పరిగెత్తుకు మాస్క్ తీసి, తెలుసులేవా నువ్వు వచ్చావని, ఇక్కడికి వస్తున్నావని అని అన్నాడు. అసలు అంత ఓపెన్గా ఏ హీరో మాట్లాడు జనరల్గా, దూరంగా ఉన్నప్పుడు. అంత హ్యూమన్ బీయింగ్. అసలు ఎక్కడ ఏది ఉన్నా, ఎవరికన్నా ఏదైనా చెప్పాలన్నా ఈ స్పాట్లో డెసిషన్ తీసుకుంటాడు. అద్భుతమైన వ్యక్తి. వీటన్నిటికంటే ఇప్పుడు పద్మభూషణ్ అవార్డుకి ఆయన ఎక్కడ క్యాన్సర్ హాస్పిటల్ అండి, క్యాన్సర్ హాస్పిటల్కి ఒకసారి వెళ్తే తెలుస్తుంది మనకి. అంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో నీకు తెలిసిన పేషెంట్లు 100 మందిలో 60 మంది ఉంటారండి. వాళ్ళకి తీసుకొచ్చిన గార్డ్స్ కానీ, అంటే గార్డియన్గా వచ్చిన వాళ్ళకి పర్ఫెక్ట్గా తెలిసి ఉంటుంది లైఫ్ ఎంతవరకు ఉంటుందో. కొంతమందికి వాళ్ళకి కూడా తెలుసు అది నయం కాదు, కీమో చేసిన నయం కాదని, నయమయ్యే వాళ్ళని, అంటే డెత్కి దగ్గరలో, మృత్యువుకి దగ్గరలో ఉన్న మనిషిని రక్షించే ఈ వ్యక్తి ఇప్పుడు చచ్చిపోతాడని కాంక్రీట్గా చెప్పగలిగిన ఏకైక జబ్బు అండి క్యాన్సర్ అంటే. ఏ స్టేజ్, ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్త్ థర్డ్ స్టేజ్లో చెప్పేస్తారు ఇంకా మనిషి బాగున్నా కూడా. అలాంటి కొన్ని వందల మందిని, ఒక సంవత్సరంలో కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ జరుగుతున్న ఒక పెద్ద క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా ఆయన చేసే సేవ, డైరెక్ట్గా ఆయన డాక్టర్ అయ్యి చేయకపోవచ్చు, కానీ మనుషులు బతికించే డాక్టర్లని ఆ క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతున్న దానికి ఆయనకి పద్మభూషణ్ కాదండి, పద్మవిభూషణ్, భారతరత్న కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మామూలు సర్వీస్ కాదండి. అక్కడికి వెళ్తే ఆర్తనాదాలు, అసలు చిన్న పిల్లలు 2 సంవత్సరాల పిల్లలు కూడా ఉంటారు క్యాన్సర్. వాళ్ళందరికీ వైట్ కార్డు ఉంటే ఫ్రీ సర్వీసు, ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తూ, ఒకవైపు మిడిల్ క్లాస్కి, పూర్ పీపుల్కి, రిచ్ పీపుల్కి, అందరికీ క్యాన్సర్కి తన పర అనే భేదం లేకుండా, స్త్రీలు, పురుషులు, కులము, గోత్రము, రాజకీయము, సాంఘికం, ఆర్థికమైన పరమైన ఏ భేదభావాలు లేకుండా క్యాన్సర్ అన్న ప్రతి పేషెంట్కి హక్కును చేర్చుకొని ఆయుష్ను పెంచుతున్నటువంటి ఒక అద్భుతమైన క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా ఇప్పుడు వచ్చిన అవార్డుకి అద్భుతంగా అడాప్ట్ అయిన వ్యక్తి అండి నా దృష్టిలో. ఆయనకు అతి త్వరలో భారతరత్న వరకు, హైయెస్ట్ అవార్డు వరకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అడిగారు కాబట్టి మంచి ప్రశ్న అడిగారు. చాలా ఆయన క్వాలిఫైడ్ పర్సన్ ఆ అవార్డుకి.